నేనున్నాను అనుకోండి, నా పేరు భారతి, నేను పేరు పెట్టించి వచ్చాను. అలా చెప్పిన తర్వాత మీకు ఏదైతే వచ్చిందో మాట, ఆ మాట గురించి ఒక్క మాట ఏదైనా మీరు ఒక లైన్ బైబిల్లో ఉన్నదన్నట్టు చెప్తే ఇంకా చాలా మంచిది. లేకపోతే కూడా మీకు అర్థమైనంత కూడా చెప్పండి. యెహోవా అనే పదం నాకు వచ్చింది. కాబట్టి నెహెమ్యా 1st చాప్టర్లో ఉన్నటువంటి 5వ వచనంలో చదువుతున్నాను. ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించిన వారికి నీవు కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియకి నీ నేత్రము తెచ్చి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన స్థలాలుగా పక్షంగా నేను చేయ ప్రార్థనను అంగీకరించుకో. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు దోషమును ఒప్పుకొస్తున్నాను. నేను నా ఇంటి వారితో పాపం చేస్తున్నాను. అందరికి ప్రేజులారు. నా పేరు పుణ్యవతి. నేను న్యూ జెరూసలేం సంఘంలో పెట్టాను. నాకు ఆత్మ అని వచ్చింది. అయితే యోహాను సువార్త 4:20-21 ఉంటుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవాళ్ళని. నా పేరు నేను బేగంపేట నుంచి వచ్చినాను. నాకు హృదయము అనే మాట వచ్చింది. ఇర్మియా 17 హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని పరిశుద్ధ వాక్యం చెప్తుంది. దాని కిందనే అయితే యెహోవా హృదయాలను పరిశోధించేవాడు. కాబట్టి దేవుడు గోధుమలు మీ సరిహద్దులలో సమాధానం కలదు. I'm Mary Nirmala from Boyenpalli, Philadelphia Church. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచెదను. Psalm 147:18. మరణం అని వచ్చింది కనుక 23 ఏలైనగా పాపం వల్ల వచ్చి జీవితం మరణము, అయితే దేవుడి కృపావరము మన ప్రభువైన నిత్య జీవము. నా పేరు ప్రమీల అండి. నేను బోయిపల్లి ఫిలడెల్ఫియా మండలం నుంచి వచ్చాను. నాకు వినుట అనే పదం వచ్చింది. కాగా వినుట వల్ల విశ్వాసం కలగడం, వినుట క్రీస్తు మాట వల్ల కలగడం. రోమా 10:15. నా పేరు వాణికృష్ణ, ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్. నాకు సృష్టి అనేది వచ్చింది. ఆది అందు దేవుడు మేఘను సృజించాను. జెనిసిస్ 1 1st చాప్టర్ దేవుడు సృష్టి. జాన్ 1 చాప్టర్ ఆది అందు దేవుడు అంటాడు. దేవుడు వాక్యం కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా కలగలేదు. ప్రైజ్ వాక్యం బలి అని వెలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కీర్తనలు 51:10. నా పేరు శిల్ప, బెంగల్ ప్రేయర్ హౌస్. నాకు వచ్చిన వర్డ్ కృతజ్ఞత. 1 Thessalonians 5:16 ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించు. పేరు మైది, వేదిక ప్రార్థన వచ్చినాడు. నాకు వచ్చింది అనుదినము రక్షణ స్వార్థ ప్రకటించుడని కీర్తనలు 96:2. ప్రార్థన మందిరం నుంచి వచ్చాను. నా పేరు కాంతమ్మ. నాకు సమృద్ధి గురించి వచ్చింది. కీర్తనలు 36 మీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నిలుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో వారు త్రాగించుతున్నారు. నా పేరు శివన్న అండి. ఫిలడెల్ఫియా సంఘంలో వచ్చాను. కృప ఎఫెసీ 2:7 విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కృప మనకి రక్షణ ఇచ్చింది. అలాగే 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలు, బలహీనత లేదు, నా శక్తి పరిపూర్ణం అవుతుందన్నాడు. అలాగే కృప మనకి శక్తిని కూడా ఇస్తుంది. బాగా ఇచ్చిన చేస్తాక మా ఇద్దరు రండి, నేను మీకు విధానం కలిగించేది. నాకు వచ్చింది ఏంటంటే స్థలము అని వచ్చింది. ఆదికాండము 35:13 యాకోబు
నిజంగా ఈ స్థలము దేవుని స్థలం. ఇంటికి వెళ్ళిపోతాం. దేవుని ఈ స్థలం దేవుని మందిరమే. ఏం పేరు పెడతారు? కాపరి వచ్చింది. కీర్తనలో 23 యెహోవా నా కాపరి, నాకు ఏది కలదు, పచ్చికలు చూడాలని వచ్చినారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించింది. వెరీ గుడ్. స్వస్థత వచ్చిందా? ఏం చదివారు? పేతురు అత్త జ్వరములో ఉండగా స్వస్థత. ఓకే ఓకే. పేతురు అతను స్వస్థపరిచాడు. వెరీ గుడ్. ఎందుకంటే ఎక్కువ జ్ఞానం కదా చదవమని ఎందుకంటే అందరికన్నా మించిన చదవమని. జ్ఞానం గురించి వచ్చింది. అందరికన్నా మించిన జ్ఞానం అయిపోయింది. ఎలా వచ్చిందమ్మా ఇది జ్ఞానము? ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. ఆయన అడిగాడు నాకు కావాలని, అది దేవుడిచ్చాడు. ప్రభువునందు మీ ప్రయాస పెట్టక అతని ఎదిగి స్థిరులు కానీ కదులు కానీ ప్రభు కార్యాలయంలో ఎప్పటికీ ఆసక్తులై ఉంది. మొదటి కొలది 15:50. మహిమ బోయినపల్లి నుంచి ఆత్మనొచ్చింది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నను. జెనెసిస్ 1:2. నా పేరు జెనిఫర్. ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్ నుంచి వచ్చాను. నాకు నెమ్మది వచ్చింది. కీర్తనలు 122:7లో నీ ప్రకారంలో నెమ్మది కలుగు కాక అని వాక్యం ఉన్నది. యేసు ప్రభువే మాకు నెమ్మది ఇచ్చే దేవుడు. మాకు నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది ఈ లోకంలో అంటే యేసు ప్రభువు ఇచ్చే నా పేరు ప్రియాంక. నేను ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్ నుంచి వచ్చాను. నాకు తోడు అని వర్డ్ వచ్చింది. అండ్ ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్ and he was a prosperous man and he was in the house of his master the Egypt. Genesis 39 chapter 38. తండ్రి తోడు అని వచ్చింది. యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు. నా పేరు మోసెస్. నేను విలేజ్ ఆఫ్ ప్రాంతం నుండి వచ్చాను. నాకు ధర్మశాస్త్రం అని వచ్చింది. ధర్మశాస్త్రం అనుసరించేవారు రోమన్స్ 2:14 ధర్మశాస్త్రం అనుసరించేవారు నీతిమంతులు ఎంచబడదు. ప్రైజ్లా. నా పేరు సరిత. నేను ఇక్కడ శ్రీవాసం ప్రార్థన. నాకు వచ్చింది సమాధానము. సర్వోన్నతములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ ఆయనకు స్తోత్రము గానం చేయించుంది. లోగా 2:14. మేలు వచ్చింది. కీడు వలన చేయకపోతే మేలు కీడు వల్ల నాకు వచ్చిన పదం మార్గము. 14వ అధ్యాయము 6వ వచనము. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. దానియేలు 3:18 రాజా నీవు నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిరోధికి బంగారు దర్భకు నమస్కరింపమనియు తెలుసుకున్నాను. ఇంకా ఏమైనా చెప్తావా? రాజు గారు ఎవరైనా ఉన్నారా? రాజు అసలు రాజు ఉన్నారు. రాజు యేసుక్రీస్తు రాజుల రాజు ప్రభువుల ప్రభు. నా పేరు ప్రమిళ. నేను బోయినపల్లి వచ్చాను. నాకు పరిశుద్ధులు అని వచ్చింది. నేను పరిశుద్ధుల అయిన ప్రకారం నేను పరిశుద్ధుల విషయం అని రాయబడి ఉన్నది. లక్ష్మి మర్చిపోయి మరియా. యేసుక్రీస్తు అని వచ్చింది. 13:8 యేసుక్రీస్తు ఇంకా మీరు ఒకటే దిగుగా ఉన్నారు. ఆయన యుగయుగములకు యుగయుగములై ఉన్నారు. నా పేరు సౌజన్య. సంఘం నుంచి వచ్చాను. నాకు వచ్చింది గొర్రె. నిర్దోషము నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారు కదా అని. 1 Peter 19. పేరు శైలజ. బోయినపల్లి నుంచి వచ్చాను.
మాథ్యూ 16th చాప్టర్ నుంచి చెప్తున్నా. కుమారుడు అని వచ్చింది నాకు. యేసుక్రీస్తు ప్రభు కైసర అనే ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులను అడుగుతారు, మనుషు కుమారుడు ఎవరని జనసమూహం చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్తారు, కొంతమంది బాప్తిస్మం ఇచ్చే యోహానని, కొందరేమో ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని చెప్పుకుంటున్నారంటే మరి మీరైతే ఏమనుకుంటున్నారో అని అడుగుతారు. అప్పుడు నీవు పేతుర్ని అడిగితే పేతురు చెప్తారనమాట, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని చెప్తారు. అప్పుడు ఇది దేవుడి వల్ల కలిగిందే నీకు తెలిసిందే, మనుషుల వల్ల కలిగింది కాదు అని చెప్పి తెలిసింది. వెలుగు వచ్చినప్పుడు నీ మేలు ఉదయించి ఉన్నది, నీ మీద ఉదయించి ఉన్నాడు, జనులు నీ వెలుగుకు వచ్చాడు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చాడు. పేరు సత్యవతి, వేపపేట నుంచి వచ్చాను. పశువుల తొట్టానికి వచ్చింది. తన తొలిచూరు కుమారుని ఆయన పొద్దుగొడ్డలతో చుట్టూ సత్రంలో వాళ్ళకి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుగులు పెట్టింది. నా పేరు కింద ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్లో వచ్చాను. నాకు పశువుల తొట్టి అని పదం వచ్చింది. లోకాసువార్త 2వ వచనంలో యోసేపు మరి కన్యకైన మరియా అతనికి ఎంగేజ్మెంట్ ప్రదానం చేయబడిన మరియాతో కలిసి జనసంఖ్య రాయబడ్డాకని గలిలీలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేం వెళ్ళారు. అక్కడ సత్రంలో స్థలం లేనందున వారు పశువుల తొట్టిలో యేసువారిని పరుగులో పెట్టారు. దానికి ఆనవాళ్ళు ఒక శిష్యుడు పొత్తి కిందపడి పరుగులు పెట్టారు. మాధవి, నేను వేగపేట నుంచి వచ్చాను. ఆశీర్వాదం నాకు వచ్చింది. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయడం, నీవు ఆశీర్వాదంగా నుండు. కొట్టుకొని ఉండు. దేవుడు నాకు మేలు చేసిండు. నేను ఉంటానని కోరుతున్నాను. చెడు చూసిన దేవుడు వందనాలు, కష్ట చూసిన దేవుడు వేడుకుంటున్నాను. దేవుడు కూడా మన పాప మన శరీరాకారంలో వచ్చాడు, మనకు కూడా ఒక శరీరం ఇచ్చాడు. కరెక్ట్. నా పేరు నిర్మల, వాడపల్లి నుంచి వచ్చాను. యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు అని. నాకు ఇమానియేలు వచ్చింది. మత్తయి 1:23 ఇమానియేలు మనకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. పేరు నయోమి, నేను సీరమంది కాదు. నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను వచ్చింది, శాంతి అని వచ్చింది. నా పేరు సంధ్య, సీరమంది వస్తాను. శుద్ధి అని వచ్చింది. శుద్ధించాలి అని వచ్చింది. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు వచ్చిన అంశం దేవాలయము. నేను ఓల్డ్ బోర్డు నుంచి వచ్చాను. ఇందిరా అయితే దేవాలయం గురించి వచ్చింది. మత్తయి సువార్త 21:12 యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్మ వారి పీటలను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అని, ప్రార్థనా మందిరంలో ఇలాంటివి హేయ కృత్యాలు అలాంటివి ఏమి చేయకూడదని యేసుక్రీస్తు ఆ రోజు దేవాలయంలో ప్రవేశించి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడు. అలాగే ఈ హృదయం అనే దేవాలయంలో కూడా మనము ప్రతిదినము ద్వేషము, క్రోధము అలాంటివన్నీ మాని గలతీ పత్రికలో రాసిన విధంగా ఆత్మఫలాలు ఫలించే వారిగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇంటి వాటి ఆత్మఫలాలు మన హృదయంలో ఉంచుకొని మన హృదయం అనే దేవాలయాన్ని నిత్యము పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ఇంత కాంతి గారు కూడా చెప్పారు వాక్యంలో. నాకు కాళ్ళు చేతులు నింపాయి ఈ కొద్ది వాక్యాన్ని దిగించారు.
చెప్పకూడదు కానీ ప్రతి ఒక్కరు సత్యమే మాట్లాడతారు. నాకు నమ్మదగిన దాన్ని వచ్చింది. ఆయన వాక్యం నమ్మదగినది. నాణ్య ప్రారంభకి పేరు సౌమ్య. నేను గోల్పల్ నుంచి వచ్చాను. నాకు వచ్చింది పాపులు. కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అని వచ్చింది. పాపులు అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి, కానీ ఆజ్ఞ అతిక్రమించడమే ఒక పాపము. థ్యాంక్ యూ. నా పేరు లీడియా. నేను మేకా దేవుల మందిరం కనజూడ నుంచి వచ్చిన. అయితే నాకు సింహమాలు వచ్చింది. అయితే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ద్వారా విపరమైన బుద్ధి గలవారైన మీ విరోధి అయిన ఎవరిని దావీదు మహారాజు సింహాన్ని రక్షిస్తారు. వరాలు ఇక్కడికి వస్తున్నారు. బేగం పెట్టింది నాకు ఇచ్చిన మాకేమో సర్పం వచ్చింది. చూసినప్పుడు కొంచెం భయం అనిపించింది. అంటే సర్పం అందరినీ మోసం చేసింది. అమ్మని ముందు మోసం చేసింది. ఎంతో క్విక్గా ఎంత ఎట్లా వచ్చిందంటే ఒక దేశంలో సర్పం వచ్చి ఎంతో మోసం చేస్తూ వచ్చింది. నిజమే, అది నన్ను అందరినీ కూడా మోసం చేసే జంతువు అన్నది, జీవి అన్నది. ఆ మాటలు వినకూడదు, అట్లా దేవుడి మాటలు వినాలి. అంటే మోసపోకుండా దేవుడి అంటే మెయిన్గా సర్పం అది ఎవరినైనా మోసం చేస్తుంది అని నేను కూడా అర్థం చేసుకున్నాను. ప్రార్థన మందిరం యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేదు. నా పేరు షారూన్ కుమారి. కానాజీగూడ బేకర్ మందిరం నుంచి వచ్చాను. నాకు పరిచారం అనే వర్డ్ వచ్చింది. నేను సువార్త బంధకంలో ఉండగా నీకు ప్రతిగా నాకు పరిచారం చేయనిమిత్తం అతను ఎంచుకున్నవన్న ఎంటినని పౌలు ఓనేసిం గురించి ఫిలోమోనికి చెప్తాడు. తర్వాత మత్తయి 4:12 వచనం సాతాను శోధించిన తర్వాత దేవుని పరిచయం చేయడానికి దేవదూతలు వస్తారు. నా పేరు సునీత. న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ బేగంపేట నుంచి వచ్చాను. నాకు శాశ్వతమైన ప్రేమ వచ్చింది. 31:3 ఉంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడివక నీ ఎడ్ల కృప చూపించున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రవీణ. బేగంపేట నుండి వచ్చాను. మరి నాకు దేవాలయం వచ్చింది. మత్తయి వార్త 21:14 వచ్చాము. గుడ్డివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచింది. దేవాలయం వచ్చింది. మరి దేవుని యొద్దకు ఆ ఇద్దరు గుడ్డివారు వచ్చినప్పుడు దేవుడు వారిని పైన చేతులు ఉంచి ఆయన దేవాలయం యొద్దకు వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచినాడు. మరి దేవాలయం ముందు గుడ్డివాడు భర్తలపై కూడా ప్రభువా నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైంది నన్ను శుద్ధీకరణ చేయమన్నప్పుడు ఆయన కేకలు వేసుడు చాలా భర్తలపై కూడా దేవాలయం ఉంది. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని అర్చించినప్పుడు ఎందుకు వచ్చి భర్తలపై కళ్ళు తెరిపించి మరి నన్ను ముట్టి స్వస్థపరిచినాడు. మరి మనమందరం కూడా భర్తలపై వారి కేకలు వేసినప్పుడు దేవుడు మనని ఎన్ని రోగముల నుండి వ్యాధుల నుండి ఎన్నో శ్రమల నుండి స్వస్థపరిచే దేవుడు మనకున్నాడని దేవుడు దీవించుకున్నాడు. నా పేరు సుప్రియ. నూతనేశ్వరం ప్రార్థన మందిరం నుండి వచ్చాను. ద్రాక్షవల్లి వచ్చాను. నాకు నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను 15:1. मेरा नाम मैरी हेनरी. मैं बेथेल हाउस ऑफ गॉड कानाजीगुड़ा से आई हूँ. मुझे जो वचन मिला है आकाश परमेश्वर की महिमा को प्रकट करता है. वह सृष्टि का एक भाग है. इसके द्वारा परमेश्वर के महानता, परमेश्वर के सामर्थ्य कार्य को हम जान सकते हैं.
और जब मैं आकाश की ओर देखती हूँ तो मुझे इंद्रधनुष दिखता है, जो कि मुझे याद दिलाता है कि नूह के दिनों में उन्होंने किस तरह से मनुष्य को, नूह के परिवार को नाश होने से बचाया। आज के दिन में प्रभु यीशु मसीह हमारे लिए है, जो कि हमें नाश होने से बचाने के लिए इस संसार में आए और ये नई वाचा बनकर हमें चलाता है, मुझे चलाता है। इतना ही नहीं, आकाश मंडल के पार परमेश्वर की कीर्ति होती है और आकाश, परमेश्वर कहता है कि देखे तो देखो मैं आकाश के झरोखे को तुम्हारे लिए खोल दूंगा। मतलब आशीष परमेश्वर की ओर से आकाश मंडल से परमेश्वर बरसाता है। इस तरह से परमेश्वर की कीर्ति और परमेश्वर की महिमा में जीवन में हो रही है। धन्यवाद। నా పేరు సారా, తాడపాడులో ఉంటాము. న్యూ జెరూసలేం బేగంపేట వెళ్తాను. నేను నాకు నమ్మదగిన నచ్చింది. బైబిల్లో నమ్మదగిన అనే వాక్యాలతో బైబిల్ చాలా వరకు నిండిపోతుంటుంది. సో ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు అని నేను నమ్మాను. అని మనుషులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని కీర్తన 118:8 వాక్యం కూడా సెలవిస్తుంది. ఈ ప్రపంచంలో నమ్మకమైన విషయం ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం. అది నేను నమ్మాను. మీకు అందరికీ ప్రైజ్లా. నాకు వచ్చింది క్రొత్త బాధ, కీర్తన 43. తనకు స్తోత్రము, క్రొత్త గీతము, మన దేవుడు నా వద్దకు వచ్చేది. పేరు ప్రమీల, భక్తి కోసం వచ్చింది. అపొస్తల బోధ, సహవాసం ప్రోత్సహించుట, హృదయంగా ప్రార్థన చేయండి. బోధ వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. అపోస్తల బోధ రిఫరెన్స్ చెప్పు. అపోస్తల కార్యములు 2:24. నా పేరు రత్న, బేగంపేట న్యూ జెరూసలేం ప్రాంతం నుంచి వచ్చాను. నాకు విమోచన అనే మాట వచ్చిందనమాట. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఆయన 1 కొరింథీ 1:31. స్వరూప న్యూజెర్సీ ప్రేయర్ హౌస్ బేగంపేట చీకటి అనిచ్చింది. ఆదికాండం 1:2 చీకటి అగాధ జలుబు పైన కమ్మి ఉండేది. అలాగే యోహాను సువార్త 1:5 నిజమైన వెలుగు ఉండేది. చీకటి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకూడదు అనుకుంటున్నాను. మళ్ళీ ప్రసంగి 2:12 తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకం ఉండే, వాన వేసిన తర్వాత మేఘంలో ఇంకా రాగం ఉంటే నీ బాధ్యతలే అంటే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని. నా పేరు చందన. నాకు వచ్చిన వర్డ్ జ్ఞానము. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకున్నాం, 3 నెలలు తన చేతులతో తన ఇల్లు ఓడబెడుతున్నాం. సామెతలు 14:1. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎళ్ళ వాడు దేవుని అడగవలను, అప్పుడు అది వానికి అనుగ్రహించబడను. సంత వీధులలో జ్ఞానము కేకలు వేయుచున్నది. ఈ లోక జ్ఞానము దేవుల జ్ఞానం వంటిది, పైనుండి వచ్చే జ్ఞానము ఆత్మ సంబంధమైనది. థ్యాంక్ యూ. నా పేరు స్వప్న, నేను బేగంపేట నుండి వచ్చాను. నాకు వచ్చిన వర్డ్ అర్పణ. జెనసిస్ 4:4 కయ్యను హేబేల్ తీసుకొచ్చిన అర్పణ నాకు ఫస్ట్ వచ్చింది. హేబేల్ లాగా దేవునికి ఇష్టమైన అర్పణ తీసుకురావాలి అనేది. ఇష్టమైన అర్పణ తీసుకుని వచ్చారు. ప్రైజ్ లార్డ్. నా పేరు అనిత, న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ నుంచి వచ్చాను. నాకు వచ్చిన వర్డ్ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ అలంకారం ధరించుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడాను. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన సన్నిధిలో సాగిపడుతుంది. ఈ మార్గంలో తెలియబడినట్లును అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని ఆశీర్వదించాను కాక. దేవుడు నన్ను కూడా అన్ని జనుల నుండి ఏర్పరచుకున్నాడు. మరి మా బంధువుల మధ్యలో నేను కూడా ఎట్లా నడుస్తున్నా వాళ్ళందరూ చూస్తున్నారు. దేవుడు మా బంధువులందరికీ రక్షణ చేయాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలుతో దేవుని ఆయన చేసిన ఉపకారం వల్ల దేవుని ఆరాధన. ఆరాధన నన్ను
గమనించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకోవాలి. తండ్రి కోరుచున్నాడు. అది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. మీరు మాకు దయచేయండి. గొర్రెల కాపరి గొర్రెల కాపరి మంచి కాపరి. నా పేరు సంధ్య. నేను శ్రీరామ్ ప్రేమ నుంచి. నాకు సత్యమని వచ్చింది. యేసు నేనే మార్గము సత్యము జీవను నా ద్వారా తప్పేవాడు తల్లి రాడు. యోగాను 14:6. తండ్రి ఖర్చు చేసిన సహాయం బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు మరి వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో కూలికొల్పారు. మేము ఎలాగా పరిశుద్ధమైన కట్టడంగా కట్టబడాలో మా ఆత్మీయ జీవితానికి ఎంత ప్రాధాన్యత ఉందో అది మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రభు మరి ఇప్పుడు కూడా తండ్రి మా పిల్లలందరూ కూడా సిస్టర్స్ తండ్రి వాటి ఇవ్వబడిన తండ్రి మరి మాటల గురించి ప్రభావాలు కూడా ధ్యానించి మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా చివరిగా ప్రభావ మరి కొద్దిసేపు ప్రార్థనలో గ్రూప్ ప్రేయర్స్ లో కూడా మాకు తోడుగా ఉండి ప్రభు చివరి వరకు మమ్మల్ని ఆత్మ ద్వారా నడిపించమని సమయాన్ని అంతటిని మీ చేతికి అప్పగించుకుంటూ ఏసై పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.